ఓకే మాస్టర్స్, Recording in progress. అందరికీ నమస్కారం. మెడిటేషన్ ధ్యానంలో కూర్చున్నాం అందరం అని కళ్ళు మూసుకొని వేళ్ళల్లో వేలు పెట్టుకొని ఆల్రెడీ శ్వాస మెడిటేషన్ అయింది. ఆల్రెడీ మెడిటేషన్ అయింది మేడం. మీరు కొంచెంసేపు చేయించి క్లాస్ స్టార్ట్ చేయండి. ఎంతసేపు మేడం, ఎంతసేపు చేయించమంటారు మెడిటేషన్? ఒక 10 నిమిషాలు చేయించారు ఆల్రెడీ. మీరు చేయించారు ఆల్రెడీ. ఓకేనా? ఓకే, ఒక 10 నిమిషాలు సరిపోతుందమ్మా మెడిటేషన్? మీ ఇష్టం మేడం. అంటే క్లాస్ తీసుకోవాలంటే క్లాస్ స్టార్ట్ చేయండి మేడం, లేకపోతే ధ్యానం చేయించి క్లాస్ స్టార్ట్ చేయండి మేడం. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది. మీరు ఎలా ధ్యానం చేద్దాం? చేయండి మేడం. ధ్యానం చేయండి మేడం. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్స్ మేడం. ఓకే మాస్టర్స్, అందరూ కూడా కళ్ళు మూసుకొని కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస, దాని పేరే ధ్యానము. వేళ్ళల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని సుఖ స్థిర ఆసనము. ఏ ఆసనం బాగుంటే మనకి ఆసనంలో కూర్చోమని చెప్పారు మన గురువు గారు. దేనికి కూడా నిర్బంధించలా. ఇలాగే కూర్చోవాలి, ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి, లేకపోతే మీరు భ్రష్టులు అయిపోతారు అంటారు కొంతమంది గురువులు. మన గురువు గారు నిష్ఠ నిబంధనలు ఏం పెట్లా. సుఖ స్థిరాసనంలో కూర్చుని సహజంగా జరుగుతూ ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించటమే ధ్యానము. అదే ఋషులు చేస్తే తపస్సు, గృహస్థులు చేస్తే ఇంట్లో కూర్చుని ధ్యానము అన్నారు. అటువంటి ధ్యానం చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓన్లీ 10 minutes.
ఓకే మాస్టర్స్, ధ్యానంలో కూర్చునే వాళ్ళు కూర్చోండి, కళ్ళు తెరిచి వినేవాళ్ళు వినండి, లేకపోతే చిన్న ధ్యానం చేస్తూ వినేవాళ్ళు వినండి, మీ ఇష్టం మాస్టర్స్. ముందుగా మనందరి గురువు అయినట్టి పత్రిజీకి, స్వర్ణలత మేడంకి పాదాభివందనములు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం చేసేది ఏంటి కార్యక్రమం? ఎటువంటి కార్యక్రమం అంటే సత్సంగము. సత్సంగము. సత్ అంటే ఆత్మ, చైతన్యము, ఉనికి. మనందరిలో ఇలా గ్రూప్ మెడిటేషన్ చేస్తూ క్లాస్ వింటూ ఉన్నామంటే అందరిలో కూడా సత్ ఉంది. అందరూ కూడా ఆత్మస్వరూపులమే. ఈ శరీరానికి ఏమాత్రం కూడా తెలివి లేదు అని ఉపనిషత్తులు, వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. మరి కన్ను మాంసము, ముక్కు మాంసము, నోరు మాంసము. మాంసానికి ఏమన్నా తెలివి ఉంటుందా? తెలుసుకోగలదా? కాబట్టి ఇవన్నీ కూడా, అవయవాలన్నీ కూడా ఎక్కడ గిల్లినా కూడా మాంసమే. ఏది గుచ్చుకున్నా రక్తమే వస్తుంది. ఈ మాంసానికి తెలివి లేదు. ఈ జాగ్రత్త అవస్థలో ఈ స్థూల దేహముతో సాక్షి చైతన్యం, ఆత్మ వ్యవహారం చేస్తూ ఉంది. కాళ్ళు అనే చక్రాలు, కళ్ళు అనే లైట్లు, మనసు అనే స్టీరింగు, అలా ఈ ఇంద్రియాలన్నిటినీ నడిపిస్తూ, ఈ వాహనాన్ని నడిపిస్తూ విలక్షణంగా ఉన్నాను నేను అనేది వేరుగా ఉంది. దాని పేరే ఆత్మ. అది సృష్టికర్త. మనమేమనుకున్నాం, భగవంతుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు, ఈ జనన మరణానికి కారకుడు ఆయనే. ఎవరన్నా మరణించారు అంటే ఆయనే కారకుడు. ఎవరన్నా పుట్టారు అంటే ఆయనే కారకుడు. మనకు నచ్చినట్టు జీవితం లేకపోతే ఆయనే కారకుడు. భగవంతుడికి మరి జాలి లేదు, దయ లేదు. ఆయన ఇలా చేస్తూ ఉన్నాడు. ఆ మృత్యు అనేది ఈవిడికే రావాలా, ఈమెకే రావాలా? ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా, నా భార్యనే తీసుకెళ్ళిపోవాలా, నా భర్తనే తీసుకెళ్ళిపోవాలా, నా బిడ్డల్నే తీసుకెళ్ళిపోవాలా అని ఆ యొక్క బంధుమిత్రాదులు ఏడుస్తూ ఉంటారన్నమాట మరణించిన చోట. సమయం అంతానేమో
మరి కర్మలకు వాడేసుకుని 24 గంటల సమయాన్ని కూడా ఆయుష్నేమో వ్యర్థం చేసేసుకుని క్షణం పోతే తిరిగి రాదు కదా అనే ఆలోచన మనకు లేదు. పోనీ ఎవరైనా చెప్తారంటే చెప్పరు. చెప్పేవాళ్ళు ఉంటే మనం వెళ్ళామంటే వెళ్ళలా. ఏదో మన పుణ్యం పరిపక్వం అయ్యి ఈ రోజున ఆ గురువు దగ్గరికి వెళ్ళి సత్యాన్ని దర్శించి భగవంతుడు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, నా జీవితంలో ఏదైనా జరిగింది అంటే ఎవరు కారణం కాదు, నేనే కారణము. ఈ కాన్సెప్ట్ నేనే తీసుకొచ్చాను, నేనే డిజైన్ చేసుకున్నాను. ఇది కావాలి అని తెచ్చుకున్న ప్రక్రియ సంసారము, ఈ బంధుమిత్రాదులు, వ్యవహారము, వ్యాపారం ఏదైనప్పటికీ కూడా నేను కోరి ఎన్నుకొని గత జన్మల్లో తీసుకెళ్ళిన పుణ్యఫలాన్ని బట్టి ఏ సమయానికి ఏది జరగాలి అనేది ఆల్రెడీ డిజైన్ చేసుకుని తల్లి గర్భంలో ప్రవేశించాం. మనం తల్లి గర్భంలో ప్రవేశించక ముందు ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత వాడు 9 మాసాలు ఉండాలా లేతే 8 నెలలే ఉండాలనేది అతని నిర్ణయం అన్నమాట. మొన్న ఎవరికో ఒక బాబు పుట్టాడు, 7వ నెలలో పుట్టాడు. వాడా డిజైన్ చేసుకుని వచ్చాడు. వచ్చి వెంటనే డాక్టర్లు ఏమన్నారంటే విజయవాడలో దీనికి తగ్గ ట్రీట్మెంట్ విజయవాడలోనే జరుగుతుంది, తీసుకెళ్ళిపోండి అన్నారు. అక్కడ తీసుకెళ్లి కరెక్ట్ గా 3 months అయింది. 25,000 పెట్టి నర్సును పెట్టి మరి ఆ పిల్లోడు నాన్నమ్మ అమ్మమ్మ, మరి పిల్లోడు తాతయ్య నాన్నమ్మ నాన్న తండ్రి, అమ్మమ్మ అమ్మ తండ్రి, మొత్తం ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ, వీళ్ళు ఒక జంట భార్యాభర్తలు, బిడ్డను కన్నవాళ్ళు, మొత్తం 6 కూడా ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉండి ఆ శిశువుని ఒక 1 కిలో పుట్టాడు బాబు. పుట్టినప్పుడు అలా కంటికి రెప్పలా పెంచుకుంటూ వస్తుంటే ఇప్పటికి 60 లక్షలు అయ్యాయి అన్నమాట. అదే ఎంత పెట్టుబడి పెట్టొచ్చాడో చూడాలి. వీళ్ళే ఎంత బాగా ఎగ్గొట్టి వచ్చేసారనమాట. వీళ్ళు అనేక జన్మల్లో వాడి సొమ్ము తినేసి వచ్చేసారనమాట. దిక్కున్నగాడు చెప్పుకో, చేతనైంది చేసుకో అంటారు కదా. మన దగ్గర అమౌంట్ తీసుకున్న వాళ్ళు అవసరానికి తీసుకుని ఇచ్చేటప్పటికి ఎన్నో మాటలు మనల్నే అంటారనమాట. అలా అనేసి జన్మ చివరికి అలా అనేసి మరి శరీరాలు విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళు ఎలా గుంజుకుంటూ ఉన్నాడో చూడాలి. 60 లక్షలు 3 నెలలకు 60 లక్షలు ప్లస్ వాళ్ళు నిద్రపోనివ్వట్లా. ఆహారం కూడా తీసుకోవడానికి భయం వేస్తుంది వాళ్ళకి. ఏ క్షణం ఎలా ఉంటాడో తెలియదు. డాక్టర్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. 2 నెలలు అయితే వాళ్ళు అక్కడే ఉంచుకున్నారు. 3వ నెల ఇచ్చారనమాట రూమ్కి. రుణం అనేది ఎలా ఎదురుపడ్డదో చూడాలి. ఎగ్గొట్టినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఎగ్గొడతాం. ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళు అని. తీర్చేటప్పుడు చూడాలి. గహనా కర్మణో గతి. కర్మ రహస్యము, కర్మ సిద్ధాంతము చాలా రహస్యమైనది అర్జున. మరి అనుభవిస్తూ సత్యం తెలుసుకుంటే ఏమవుతుందంటే తేలికైపోతుంది అనమాట. నీళ్ళల్లో పడవలాగా, నీళ్ళల్లో పడవ ఎంత తేలిగ్గా ఉందో నడపడానికి, అలా ఇక్కడ సంసారం అనేది తేలికైపోతుంది అనమాట సత్యం తెలుసుకుంటే. ఆ బిడ్డ పుట్టాడు. అప్పుడు ఏమనుకుంటారంటే, జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఏమనుకుంటారు, సాధకులైతే సత్సంగ భక్తులైతే ఏమనుకుంటారు అంటే, మనం ఇంత రుణపడి ఉన్నాం వాడికి. సేవ రూపంలో, ధనం రూపంలో, సమయం రూపంలో అన్నీ కూడా వాడు పెట్టుబడి పెట్టుకుని వచ్చాడు అనమాట గత జన్మలో. ఇప్పుడు వాడిది వాడు తీసుకుంటూ ఉన్నాడు అనే ఆన్సర్ మనకు దొరుకుతుంది. హ్యాపీగా ఉంటాం మనం. మనం చేసిందే మనకి ఎదురుపడుతూ ఉంది తప్ప ఎవరు మనకి ఇంచి కూడా ఒక ఆవగించంత కర్మ కూడా మనకి అంటకట్ల. మనం చేసింది ఏదైనా మనం చేసుకుందే మనకి ఎదురుపడుతూ ఉంది నెక్స్ట్ జన్మలో.
ముళ్ళిస్తే ముళ్ళు, పళ్ళిస్తే పళ్ళు, అవే వస్తాయి మనకి. జ్ఞానం తెలుసుకుని ఉంటే, ఓ గత జన్మలో నేను ఇట్లా చేసి వచ్చానా, అదే ఎదురుపడింది నాకు, అయినా తెలియక చేశానప్పుడు, కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి ఓకే అని ఆనందంగా స్వీకరిస్తాడనమాట జ్ఞాని అయితే. ఆత్మజ్ఞానం గనక ఉంటే, బ్రహ్మజ్ఞానం గనక ఉంటే ప్రతిదానికి ఆన్సర్ దొరుకుతుంది అనమాట. ఎవరిని సలహాలు అడగక్కర్లా. జ్ఞాని అనేవాడు ఎవరిని సలహా అడగడు, అలాగే ఎవరికి సలహాలు కూడా ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళని అడగడానికి వాళ్ళకే తెలియదు, మనకేం సలహా ఇస్తారు వాళ్ళు? కరెక్ట్ అయిన సలహా రాదు, ఏదో తోచింది చెప్తారు. మనం వాళ్ళకి సలహా ఇవ్వాలి అంటే వాళ్ళల్లో కూడా అనంతమైన పరమాత్మ స్వరూపం ఉన్నది కదా, చైతన్య స్వరూపులేగా వాళ్ళు కూడా, సృష్టికర్తలు కదా, అనంతుడు ఉన్నాడు కదా వాళ్ళల్లో కూడా. మనం ఎందుకు సలహాలు ఇవ్వటం? వాళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా ఏంటి? వాళ్ళల్లో కూడా తెలివి ఉంది, వాళ్ళు కూడా అట్టి శక్తిమంతులు, వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి. కాబట్టి మనం జ్ఞాని ఎప్పుడు కూడా తన సమయాన్ని వృధా చేసుకోడు, ఇతరుల సలహాలు అడగడు, అవసరం లేదు అతనికి. తన హృదయంలో ఉన్న ఆ ఉనికి ఆన్సర్ ఇస్తుంది తనకి. గతిర్భర్త ప్రభు సాక్షి అని నిన్న చెప్పుకున్నాం కదా, హృదయంలో ఉన్నానయ్యా నేను అర్జున అని చెప్పాడు కదా. మనకి ఆ ఉనికి ఏదైనా క్వశ్చన్ వస్తే ఆ ఉనికి ఆన్సర్ ఇస్తుంది అనమాట, మనం ఎవరిని అడగక్కర్లా. దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాడు జ్ఞాని. అలాగే ఇతరులకు కూడా సలహాలు ఇవ్వడు అనమాట, తన టైం వేస్ట్ అయిపోతుంది కదా సలహాలు ఇస్తే. ఎవరికి వాళ్ళు ఏం తక్కువ, మానవ జన్మ అనేది చాలా ఉత్తమోత్తమైన జన్మ, అన్ని వసతులు ఉన్నాయి, ఎవరిడీగా ఉన్నాయి, వాళ్ళు తీసుకోవడం ఆలస్యం. కాబట్టి తన సమయాన్ని ఎప్పుడు కూడా విచారణకి వాడుకుంటాడు. విచారణ విచారణ, ఏ విచారణ? ఆత్మ అనాత్మ విచారణ. 84 లక్షల జీవరాశులు కూడా ఉపమానానికి వచ్చినాయి అన్నమాట. ఉపమానం అంటే హోమియో మందు లోపల మందు పెట్టి పైన స్వీట్ ఎట్లా మరి తయారు చేస్తారో అలా ఈ ప్రకృతి అంతా కూడా మనకి విచారణకు వచ్చిందనమాట. అన్నిట్లోని పరమాత్మే ఉన్నాడు. కుక్కలో ఇలా ఉన్నానా, మరి పందిలో ఇలా ఉన్నానా, అప్పుడు కూడా ఇట్లానే సంసారం చేసి 30-40 పిల్లల్ని కన్నానా, అప్పుడు కూడా ఆహారము నిద్ర మైదునము, అక్కడ కూడా ఇలానే జీవించాను. కథ వాక్కు ఒకటి లేదు తప్ప ఇలానే జీవించాను. ఎన్ని జన్మలు గడిచిపోయినాయో. ఇలాంటి జన్మలు 84 లక్షల జీవరాశులు, కోటా సిస్టమ్, మళ్ళీ మానవ జన్మ, మళ్ళీ 84 లక్షల జీవరాశులు. అందుకని కొలబద్దకి అందనివి అని భగవద్గీతలు ఏం చెప్పారు అంటే, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సంఖ్య వేస్తే మరి మళ్ళీ దోషం వస్తుందని సంఖ్యకి అందనంత జన్మలు మనం ప్రయాణం చేసి వచ్చేసాం. అందుకని సంఖ్య వేయల, బహునాం జన్మనామంతే, అనేక జన్మలు గడిచిపోయినాయి. మనకు కూడా చాలా పెద్ద పెద్ద మినిస్టర్ పదవులు అయిపోయినాయి, చక్రవర్తి పదవులు అయిపోయాయి, మరి అంబానీ లాంటి జీవితాలు అయిపోయినాయి, ధనాన్ని కూడా చూసాము. ఇక అన్నిటి మీద రోత పుట్టింది అనమాట. అనేక జన్మల్లో అన్ని ఎక్స్పీరియన్స్లు అయిపోయాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు వాటన్నిటి మీద రోత పుట్టి వాటిల్లో సారం అనేది లేదు, నిస్సారము తప్ప, తాత్కాలికమైన ఆనందం తప్ప, బ్రహ్మానందం పరమ సుఖదం. భగవంతుని తెలుసుకుంటే దాంట్లో నిత్యతృప్తో నిరాశ్రయ, దేనిని ఆశ్రయిస్తే వచ్చే ఆనందము కాదు దాంట్లో. ఆ తృప్తి అనేది పూర్వం మన అనేక జన్మల్లో ఒక పదవి ద్వారానో, లేకపోతే ఒక ధనము ద్వారానో, లేకపోతే ఒక రూపము ద్వారానో, లేకపోతే ఒక విద్య ద్వారానో,
తాత్కాలికమైన ఆనందాన్ని పొందాం. కానీ బ్రహ్మానందం అనేది అట్లాంటిది కాదు. నిత్యతృప్తో నిరాశ్రయ. దేనినో ఆశ్రయిస్తే వచ్చే తృప్తి ఉన్నదే, అది ఆ కాసేపు ఉంటుంది. నాలుక మీద పదార్థం ఉన్నంతసేపు ఎట్లయితే ఆనందం ఉండి పదార్థం అయిపోయిన తర్వాత మామూలు స్థితికి వచ్చేస్తామో అలా ఆ కాసేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ వెలితి అయిపోతుంది అనమాట. ఆత్మ వెలితి లేని స్వరూపం. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పౌర్ణమి చంద్రుడు ఎట్లా అయితే వెలితి లేకుండా ఉన్నాడో పూర్ణంగా, అలా మన స్వరూపము కూడా పూర్ణంగా ఉంది. వెలితి అనేది ఎక్కడా లేదు. సూది మప్ప సందు లేకుండా నా స్వరూపం ఉన్నదయ్యా అర్జున అని చెప్పారు అక్కడ భగవద్గీతలో. సమం పశ్యంతి సర్వత్ర, అంతటా నేనే ఉన్నాను, అన్నిట్లోనే నేనే ఉన్నాను, నాలోనే సృష్టి అంతా ఉంది. మమాత్మ సర్వభూతాత్మ. వ్యష్టిదేహంలో పంచభూతాల్లోని, సమిష్టిలో మహాభూతాల్లోని అన్నిటిలో కూడా నేనే ఉన్నాను. నేను లేకపోతే ఈ సృష్టి కదలిక లేదు. జడము, జడ ప్రకృతిని సృష్టించుకుని పరమాత్మ చైతన్య స్వరూపము తానయ్యి నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట ఈ సృష్టిని మొత్తం. ఆ బ్రహ్మ భువనాలు, లోకాలు కూడా మొత్తం సృష్టి అంతా కూడా ఆత్మ యొక్క చైతన్యము చేతనే నడపబడుతూ ఉంది. ఇంట్లో మరి ఇంత సామాన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, మరి వాషింగ్ మిషన్ ఉంది, గ్యాస్ పొయ్యి ఉంది, అన్నీ ఉన్నాయి. వంట సామాను చాలా ఉంది, తలుపులు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, కబోర్డ్స్ ఉన్నాయి. కానీ ఏ ఒక్కటైనా మనకు ఎదురు తిరుగుతూ ఉందా? యజమాని ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు స్త్రీ గాని పురుషుడు గాని, మా ఫ్రిడ్జ్ ఎదురు తిరిగిందండి, నాకు భయపెట్టేసింది ఈరోజు, మా టీవీ ఎదురు తిరిగిందండి, నాకు ఈరోజు భయపెట్టేసింది, నాకు చాలా భయం వేస్తుంది ఇంట్లో ఉండాలంటే అని అన్నవాళ్ళు ఉన్నారా ఈ ప్రపంచంలో? మరి ఇంట్లో పనిముట్లన్నీ కూడా మానవుడి చేత సృష్టింపబడ్డవి. మానవుడి చేత సృష్టింపబడ ఆ పనిముట్లన్నీ కూడా మానవుడికి ఎదురు తిరగలేవు. ఎందుకంటే మానవుడు చైతన్యము, అవి జడము. మానవుడి చేత సృష్టింపబడ్డ వస్తువులు ఎట్లా అయితే తిరగబడవో, వాటికి తెలివి ఎట్లా లేదో, మానవుడి యొక్క సత్తా చేతే ఇక్కడ గరిటె అక్కడ, అక్కడ గిన్నె ఇక్కడ, ఇక్కడ ఫ్రిడ్జ్ అక్కడ, అక్కడ వస్తువులు ఇక్కడికి మార్చబడుతూ ఉన్నాం, ఇక్కడ కారు అక్కడ పెట్టుకుంటూ ఉన్నాం. అలా మానవుడి యొక్క సత్తా చేత మన గృహంలో ఉన్న వస్తువులన్నీ కూడా ఎట్లా కదపబడుతూ ఉన్నవో, వాటంతటా అవి ఎగిరెగిరి పడట్లా, గ్లాసులు గిన్నెలు ఎగరట్లా. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటూ ఉన్నాయి. ప్రతి మానవుడికి కూడా తెలుసు అవి మనం సృష్టించిన పనిముట్లు కాబట్టి అవి వాటంతట అవి ఎదురు తిరగవు. మన సత్తా చేతనే అవి కదులుతాయి తప్ప అవి మనకి ఎదురు తిరగవు అని ఎట్లా అయితే 100% అనుభవంలో ఉందో, నమ్మకం ఉందో మానవుడికి, అట్లాగే ఈ ప్రపంచం సృష్టి అంతా కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు, ఆ బ్రహ్మ భువనాన్ లోకాలు అన్నీ కూడా పరమాత్మ యొక్క సత్తా చేతనే కదపబడుతూ ఉన్నాయి. ఎట్లయితే మనిషికి ఇలా 100% ఇంట్లో పనిముట్లు ఎదురు తిరగవు అనేది ఎట్లా తెలిసిందో, మరి మానవేతర జీవులకు తెలియదు. మళ్ళీ ఆ గిన్నె జడము, మనిషి యొక్క సత్తా చేతనే గిన్నె కదపబడుతూ ఉంది. ఆ ఫ్రిడ్జ్ జడము, మనిషి యొక్క సత్తా చేతనే ఫ్రిడ్జ్ కదులుతూ ఉన్నది అని మానవేతర జన్మలకు తెలియదు. ఎందుకంటే అవి సృష్టించలా, ఒక మానవుడే సృష్టించాడు కాబట్టి
మానవుడికి 100% కూడా ఇవేమీ నాకు ఎదురు తిరగవు అనే నమ్మకంతో ఉన్నాడు. ఎట్లయితే ఇక్కడ నమ్మకం ఉందో అలాగే మరి దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అని మరి శంకరాచార్యులు వారికి ఈ యుగంలోనే చెప్పారు, ఈ దేహమే దేవాలయం అయ్యా. ఆ నేను నేను అనేదే దేవుడు. దేహో దేవాలయ ప్రోక్త. ఆ జీవో నేను నేను అనే జీవుడే దేవుడు. ఇప్పుడు కాదు, సనాతనము నుండి. సనాతనం అంటే యుగ యుగాల నుండి కూడా, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. అలా ఎప్పుడైతే మనం ఈ దేహము దేవాలయము, ఇందులో ఉన్నది నేను దేవుణ్ణి, నేను సృష్టికర్తని, ఈ దేహాదీంద్రియాలు వెస్టిలో నేనే తయారు చేసుకుని దీంట్లో కూర్చుని ఈ దేహాన్ని నడుపుతూ మళ్ళీ ఈ దేహం ఉండడానికి ఒక ఇల్లు ఏర్పరచుకున్నాం. ఆ ఇల్లు మనిషి చేత కదపబడుతూ ఎట్లా ఉన్నదో ఈ దేహం అనేది మాధవుడికి ఇల్లు అన్నమాట. హృదయ తిష్ఠితి అర్జున అన్నాడు కదా, హృదయంలో కూర్చున్నాను నేను అన్నాడు కదా. మరి ఇక్కడ ఎదురు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి ఏంటి మనకి అవయవాలు. నా కాలు పనిచేయట్లేదు, నా మనసు నా మాట వినట్లేదు, నా బుద్ధి సరిగ్గా బుద్ధి లేకుండా ఉంది అని మనం మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట. ఇంట్లో పనిముట్లు వినట్లేదా మనం చెప్తేని? మన కుక్కర్ మనం వంట చేస్తూ ఉంటే వింటుందా, వినట్లేదా? మన లోపమే తప్ప దాంట్లో ఏ లోపము లేదు. అలాగే ఇక్కడ కూడా ఇంద్రియాలన్నీ కూడా సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. అన్ని ఇంద్రియాలు కూడా మన యొక్క సత్తా చేతనే నడపబడుతూ ఉన్నాయి. అలానే ఇంద్రియాలకు కూడా చైతన్యం లేదు. జాగ్రత్త అవస్థలో ఈ స్థూల దేహాన్ని ఆ ఉనికి నడిపిస్తూ ఉంది. స్వప్నావస్థలో ఈ సూక్ష్మ శరీరాన్ని ఆ ఉనికి నడిపిస్తూ ఉంది. అదే నేను, ఆ నేనే నడిపిస్తూ ఉంది. నేనుకు ఉనికి ఉంది తప్ప 24 తత్వాలతో కూడా ఈ దేహానికి ఏమాత్రము కూడా ఉనికి లేదని ఉపనిషత్తులు గుద్ది చెప్తున్నాయి. స్వప్నావస్థ అయిపోయిన తర్వాత సుషుప్తి అవస్థకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంద్రియాలు అనేవి లేవు. తాను మాత్రమే ఉన్నాడు, తెలివి మాత్రమే ఉంది, ఆత్మ మాత్రమే ఉంది అక్కడ. అందుకని ఏమంటున్నాడు, హాయిగా ఉంది అంటున్నాడు. ఏ పనిముట్లు, ఇంద్రియాలు లేవు, స్థూల దేహం లేదు, సూక్ష్మ శరీరం లేదు. లేకపోవడం వల్ల ఏమైంది? ప్రపంచం లేదు, సంసారం లేదు. అందుకే మనసు కూడా లేదు కాబట్టి అక్కడ ఏ బాధలు బందీలు ఏం లేవు. అక్కడ హాయిగా ఉన్నాడు చక్కగా, ఆత్మస్వరూపుడై ప్రకాశిస్తూ యథార్థ స్వరూపంలో ఉన్నాడు. మరి అది జ్ఞానమే కదా. మరి మేల్కొన్న తర్వాత ఎందుకని మళ్ళీ ఇది నాది నేను అంటున్నాడు? అందుకని జాగ్రత్త అవస్థ 100% అజ్ఞానము. అవస్థలు జ్ఞానమా అజ్ఞానం అనేది ఇలా చెప్పిన ఉపనిషత్తులు. జాగ్రత్త అవస్థ జ్ఞానమా అజ్ఞానమా అంటే 100% అజ్ఞానమే. స్వప్న శరీరము జ్ఞానమా అజ్ఞానమా? అవస్థ, స్వప్నావస్థ, అది కూడా అజ్ఞానమే. ఇక సుషుప్తి అవస్థ జ్ఞానమా అజ్ఞానమా? అది కూడా అజ్ఞానమే. ఎందుకు అజ్ఞానం? మరి బ్రాహ్మీ స్థితిలో ఉన్నాడు కదా, హాయిగా ఉన్నాడు కదా, ఎవరు లేరు అని, ఏమీ లేదు అని, తాను ఉనికి మాత్రమే ఉన్నది అని మేలుకొని తర్వాత చెప్తూ ఉన్నాడు కదా ప్రతి మానవుడు కూడా. మరి ఎందుకు అజ్ఞానమైంది అది అంటే, వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేహము నేను, ఈ సంసారము నాది అంటూ ఉన్నాడు అన్నమాట. తెలుసుకుని వెళ్ళాల అక్కడికి, గాఢ నిద్రకి. తెలుసుకుని ఆత్మని తెలుసుకుని నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపుణ్ణి అని అక్కడికి గాఢ నిద్రకు వెళ్తే మరి వచ్చిన తర్వాత కూడా ఆత్మగానే జీవించగలడు అనమాట. కాబట్టి అజ్ఞానముతో గాఢ నిద్రకు వెళ్ళాడు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత ఇవన్నీ నేను అంటూ ఉన్నాడు కాబట్టి అది కూడా అజ్ఞానమే.
మూడవస్థలో కూడా జ్ఞానమా అజ్ఞానమా అని శిష్యుడు గురువుని అడిగినప్పుడు మూడవస్థలో కూడా అజ్ఞానమే. మరి ఎప్పుడు జ్ఞానం ఎప్పుడు ఈ అజ్ఞానం అనేది ఒక ఒడ్డు ఉంటుంది కదా దానికి, ఈ ప్రవాహానికి. మరి అది ఎక్కడుంది? ఆ అవస్థ పేరేంటి? అదే తురియ అవస్థ. మూడు అవస్థలు వాడుకుంటున్నారు తప్ప మానవులందరూ కూడా నాలుగో అవస్థను వాడుకోవట్లా. అది జాగ్రత్తేమో అజ్ఞానముతో అజ్ఞానమే, స్వప్నము కూడా స్వప్నావస్థ కూడా అజ్ఞానమే, సుషుప్తి అవస్థ కూడా అజ్ఞానమే. ఆ తురియ అవస్థ ఉంది, అది జ్ఞానము, తెలుసుకున్న అవస్థ అన్నమాట అది. అదే సాంఖ్యయోగములో భగవద్గీతలో సాంఖ్యయోగం అంటే సంఖ్యలతో కూడిన నీ దేహాదీంద్రియములు నువ్వు ఎట్లా అయ్యావు అర్జున అని అడిగారు అనమాట. ఇదంతా కూడా మ్యాథమెటిక్స్, సాంఖ్యయోగం అంతా కూడా 2 అధ్యాయాలు కలిపి ఒక అధ్యాయంగా కనిపిస్తుంది. చాలా పెద్దది, సారభూతమైన అధ్యాయం అది. 24 తత్వాలు ఏంటి? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచవాయువులు, పంచ తన్మాత్రలు, అంతఃకరణ వృత్తులు 4, మొత్తం 24 తత్వాలు. 24 తత్వాల్లో అర్జున నేనే కాలు, నేనే కన్ను, నేనే నోరు, నేనే ముక్కు, నేనే చెవి అంటూ ఉన్నావా? లేకపోతే నా కాలు, నా చెయ్య, నా మనసు, నీకు బుద్ధి లేదేంట్రా అసలు, నీకు మనస్సాక్షి ఉందేంట్రా అసలు అని వాచార్థంగా పలుకుతూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా. కానీ తెలియట్లా, విచారం లేదు. విచారముతో పలుకుతూ ఉన్నాం కాబట్టి మనకు అర్థం కావట్లే, విచారణ లేదు. విచారణ ద్వారా విచారణ చేస్తే అప్పుడు తెలిసిందనమాట. బుద్ధి వేరు, నేను వేరు, మనసు వేరు, నేను వేరు. నా కన్ను, నా ముక్కు, నా నోరు, నా చెవి. చిన్నపిల్లాడిని కూడా బుడ్డోడిని అడిగితే అంటాడు అనమాట, ఏదో నీ కళ్ళు చూపించు నాన్న అంటే చేతులు పెట్టి 2 కళ్ళు చూపిస్తాడు. నీ ముక్కేది నాన్న అంటే చక్కగా చూపిస్తాడు. నా ముక్కు, నీ ముక్కు అంటే నువ్వు వేరు, నీ ముక్కు వేరు. ముక్కు జడము, నేను చైతన్యము. కారు ఉందంటే మరి దాని అంతటది పరిగెట్టుకుని వెళ్ళిపోతుందా? డ్రైవింగ్ ఆపరేట్ చేయకపోతే కారు పరిగెడుతుందా? మరి అలాగే ఈ దేహం కూడా ఎట్లా పరిగెడుతుంది? డ్రైవర్ లేకపోతే. అందుకని దేహమేవ రథమే ఆత్మానం రథినం విద్ధి, దేహమేవ రథమేవత్తు బుద్ధింతి సారథి విద్ధి మన ప్రగ్రహమేవచ అన్నారనమాట. కారులో డ్రైవర్ కూర్చోవాలి, కూర్చున్నంత మాత్రాన అది నడుస్తుందా? క్లచ్ మీద కాలేయాలి, బ్రేక్ మీద కాలేయాలి, యాక్సిలేటర్ ఇవ్వాలి, అప్పుడు కారు చక్కగా ముందుకెళ్తుంది, నడుస్తుంది అనమాట. నడిపిస్తే నడుస్తుంది, దాని అంతటా అది నడవదు. నడిపేవాడు ఉన్నాడు కాబట్టి నడుస్తూ ఉంది. అలా ఇక్కడ కూడా హృదయ తిష్టతి సోర్జున, హృదయంలో పరమాత్మ చైతన్యం నఖశిఖ పర్యంతం ఉంది. నఖ అంటే గోళ్ళు, శిఖ అంటే జుట్టు. జుట్టు పెరుగుతూ ఉంది, గోళ్ళు పెరుగుతూ ఉన్నాయంటే పరమాత్మ ఉండబట్టే, ఆ ఉనికి, ఆ చైతన్యం ఉండబట్టే పెరుగుతూ ఉన్నాయి. అన్నిటికీ మూలం చైతన్యము, ఆత్మ. శరీరానికి ఏమి తెలియదు, అవస్థలకు ఏమి తెలియదు, ఏ ఇంద్రియానికి కూడా స్వతహ తెలివి లేదు, ఉనికి లేదు. ఒకదాని సత్తా చేత నడపబడుతూ ఉంది తప్ప ఈ దేహానికి కదిలే శక్తి లేదు, మనసుకి నిశ్చయించే శక్తి లేదు, మనసుకి సంకల్పించే శక్తి లేదు, బుద్ధికి నిశ్చయించే శక్తి లేదు, అహంకారానికి ఓంకరించే శక్తి లేదు.
చిత్తానికి చింతించే శక్తి లేదు. ఆత్మ యొక్క సత్తా చేతనే ఈ అంతఃకరణ వృత్తులు పనిచేస్తూ ఉన్నాయి. అంతఃకరణ వృత్తులు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతరేంద్రియములు అన్నారు వీటిని. ఈ 4 కూడా మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం నచ శ్రోత్రం న జీవన్ నచ గ్రాణ నేత్రేని నిర్వాణ షట్కం చెప్పింది. మరి ఇంకొక రోజు నిర్వాణ షట్కం చెప్పుకుందాం. అది కూడా చాలా సమయం పట్టేస్తుంది. భగవద్గీత 18 అధ్యాయాలు ఏదైతే బోధించిందో ఆత్మజ్ఞానాన్ని, నిర్వాణ షట్కం 6 పద్యాల్లో మొత్తం భగవద్గీత సారాంశం అంతా కూడా చెప్పేసింది. ఆత్మతత్వాన్ని అలా పట్టి చూపించింది అన్నమాట నిర్వాణ షట్కం. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అది. చిన్న దాంట్లో కుదింపబడి జ్ఞానం అంతా కూడా దాంట్లో పెట్టారు శంకరాచార్యుల వారు. కలియుగ దైవము అంటారు శంకరాచార్యుల వారిని. అలా 24 తత్వాలు. మరి ముందు జ్ఞానేంద్రియములు చెప్పుకుందాం. జ్ఞానేంద్రియములు అంటే చక్షు, గ్రాణి, శ్రోత, త్వక్కు. చక్షు, గ్రాణి, శ్రోత, త్వక్కు, ఇవి 5 జ్ఞానేంద్రియములు అంటారు. ముక్కు నువ్వా, కన్ను నువ్వా, మరి చెవి నువ్వా అంటే నా కన్ను, నా ముక్కు, నేను వేరు, నా ముక్కు వేరు, నా చెవి వేరు, నేను వేరు అని చక్కగా ఆన్సర్ ఇచ్చాడు అర్జునుడు కృష్ణుడికి. శ్రీకృష్ణ అతని చేతే లెక్క కట్టించారు. మొత్తం 5 జ్ఞానేంద్రియములు అయిన తర్వాత మళ్ళీ 5 కర్మేంద్రియములు. వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, వాయువు. 5 కర్మేంద్రియములు ఆయన చేత లెక్క కట్టించారు. నా కాలు, నా కన్ను, మరి నా చెయ్య అని ఆయన చేతే ఒప్పించారు. ఈయనేం చెప్పలా, ఆయనే ఒప్పుకున్నాడు. 5 జ్ఞానేంద్రియములు నేను కాదు, నావి తప్ప. 5 కర్మేంద్రియములు నేను కాదు, నాకన్నా విలక్షణంగా ఉన్నవి, నా పనిముట్లవి, నా చేత నడపబడుతూ ఉన్నవి అని అతని చేత చెప్పించారు. అలా చెప్తేనే గాని నమ్మకం కుదరదు. మనం చెప్తే నమ్మకం కుదరదు వాళ్ళకి. అందుకని ఎప్పుడు విద్యార్థి చేత చెప్పిస్తేనే నమ్మకం కుదురుతుంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. పంచవాయువులు ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. పంచవాయువులు కూడా మనకి మన అనారోగ్యం వస్తే పేషెంట్లని మన హాస్పిటల్లో చూస్తే మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఏమంటారంటే, డాక్టర్ గారండి ఈ బాధ భరించలేకుండా ఉన్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, నా ప్రాణం పోయినా బాగుండండి, ఏదన్నా టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ ఇవ్వండి, నా ప్రాణం పోయేటట్టు అంటాడు. అంటే ప్రాణం వేరు తను వేరు అని పలుకుతూ ఉన్నాడు, కానీ తెలియట్లా. ఎవరు చెప్పలేదు కదా. మరి మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదు, మన తల్లిదండ్రులు మనకి చెప్పాలి. ఏదో మనం ఎగబాకి మరి సత్యాన్ని తెలుసుకున్నాం. అనేక జన్మల పుణ్యం ఉంది కాబట్టి తెలుసుకోగలిగాం. ఇవాళ ఆనందంగా జీవించగలుగుతూ ఉన్నాం. తెలుసుకోని వాళ్ళ కడుపును పుట్టినప్పటికీ తెలుసుకున్నాం. మరి వాళ్ళ యొక్క పుణ్యం అన్నమాట. వాళ్ళు తెలుసుకోకపోయినా వాళ్ళ పుణ్యం మనకేమైందంటే తెలుసుకునే సత్తాన్ని ఇచ్చింది అనమాట. మరి జన్మలో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఎందుకంటే మనకు జన్మనిచ్చారు కాబట్టి. మరి జన్మలో వాళ్ళు కూడా జ్ఞానులలో పుట్టి జ్ఞానాన్ని తెలుసుకుంటారయ్యా అని చెప్పారనమాట భగవద్గీతలో. పంచవాయువులు కూడా నేను కాదు, నా ప్రాణము అని చెప్పించాడు శ్రీకృష్ణ పరమాత్మ. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచవాయువులు, పంచ తన్మాత్రలు. ఇందాక ఫస్ట్ చెప్పుకున్న జ్ఞానేంద్రియాలేమో కబోర్డ్స్ లో వస్తువులు. ఇప్పుడు చెప్పుకున్న తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఈ 5 కూడా కబోర్డ్స్ అన్నమాట. కబోర్డ్స్ మనం ఇల్లు మారినప్పుడు కబోర్డ్స్ తీసుకెళ్ళాం, విడిచిపెట్టేసి లోపల పనిముట్లు తీసుకెళ్ళిపోతాం. కబోర్డ్స్ లో ఏమున్నప్పటికీ మన బాక్సులు, గిన్నెలు, గ్లాసులు, బుక్స్, బట్టలు ఏమున్నప్పటికీ కూడా కబోర్డ్స్ లో వస్తువులు తీసుకెళ్ళిపోతాం. కబోర్డ్స్ ముట్టుకోం, ఎందుకంటే ఇంటికి సంబంధించినవి కాబట్టి కబోర్డ్స్ తీసుకెళ్ళడానికి రైట్స్ లేవన్నమాట. అలాగే
ఇక్కడ కూడా ఈ దేహములో ఇవి కబోర్డ్స్ అన్నమాట, గూళ్ళు ఇవి శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేవి కబోర్డ్స్ అన్నమాట. ఈ కబోర్డ్స్ శరీరం విడిచిపెట్టినప్పుడు ఈ శరీరంతో పాటే ఉంటాయి కాబట్టి తగలడిపోతాయి అన్నమాట. పనిముట్లు ఏమైపోయినాయి, ఈ శరీరాన్ని కబోర్డ్స్ ను వదిలేసి సామాను తీసుకుని వెళ్ళిపోయింది. ప్రాణం, ఆత్మ మరి వాయువు యొక్క సత్తా చేత సూక్ష్మ శరీరం ప్రయాణమై వెళ్ళిపోయి మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుందని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అలా పంచ తన్మాత్రలు అయిన తర్వాత 20 తత్వాలు అయిపోయినాయి. ఇక 4 అంతఃకరణ వృత్తులు. అంతఃకరణ అంటే హృదయము, అంతఃకరణ, హృదయంలో ఉంది అంతఃకరణ. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ వృత్తులు 4 కలిపి అంతఃకరణ అన్నారనమాట. అంతఃకరణకి వృత్తులు ఉన్నాయి. ఏంటంటే మనోబుద్ధి అహంకార చిత్తాదులు. మనసేమో సంకల్పిస్తూ ఉంది, బుద్ధి ఏమో నిశ్చయిస్తూ ఉంది, చిత్తమేమో హుంకరిస్తూ ఉంది, అహంకారం హుంకరిస్తూ ఉంది, చిత్తమేమో చింతిస్తూ ఉందన్నమాట. ఇవి అంతఃకరణ వృత్తులు. ఇవి కూడా ఆత్మకి విలక్షణంగా ఉన్నాయి. ఇవి కూడా ఆత్మ చేత నడపబడుతున్నాయి. మొత్తం 24 తత్వాలు ఉన్నవా లేవా చూసుకో అర్జున, నువ్వే లెక్క కట్టావు కాబట్టి అతని చేతే చెప్పించారు. అయ్యా 24 ఉన్నాయి, 24 కూడా నాకన్నా విలక్షణంగానే ఉన్నవి, నా చేత నడపబడుతూ ఉన్నవి, కానీ అవి నేను కాదు అని ఆయన చేత ఒప్పించారు. మరి ఆయన త్రుటిలో ప్రపంచాన్ని జయించే విలుకాడు కాబట్టి వెంటనే అవగాహన అయిపోతుంది. ఆయనకి చాలా తెలివిగలవాడు కదా. ఒక బాణం వేస్తే మరి ప్రపంచం అంతా కూడా ఒక్కసారి దగ్ధమైపోతుందంట. అటువంటి విలుకాడైన అంతమంది మహాత్ములు అతని యొక్క మరి ఆ తెలివితేటలకి, అతని సంస్కారానికి ఎన్నో గిఫ్ట్లు ఇచ్చారనమాట. ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అర్జునుడికి ఇచ్చారు. అతని చేతే ఒప్పించాడు కాబట్టి అతను 24 తత్వాలతో కూడిన ఈ దేహము నేను కాదు, మరి ఏది నేను, దీనిని నడిపించేవాడిని నేను. ఒక్క దేహములోనేనా, ఈ దేహములో మాత్రమే నేను నడిపిస్తూ ఉన్నానా? ప్రతి దేహములో కూడా నేనే నడిపిస్తూ ఉన్నాను. శరీరానికి ఒక పేరు, దానికి ఒక ఉనికి ఉన్నప్పటికీ కానీ దాంట్లో ఉన్న చైతన్యం, ఆ ఉనికి అనేది ఎల్లమ్మలో ఉన్న ఉనికి, పుల్లమ్మలో ఉన్న ఉనికి, పిల్లిలో ఉన్నది. సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శన అన్నాడు. బ్రాహ్మణే గవిహస్తిని విద్యే వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శన. విద్య కలవాడికి ఏ విద్య, ఆధ్యాత్మిక విద్య కలవాడికి విద్యలకు విద్య. 64 కళల్లో 64వ కళైన బ్రహ్మ విద్య. ఆ విద్య కలవానికి విద్యే వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని, బ్రాహ్మణుల్లో ఉన్న ఉనికి, కుక్కమాంసము తినే చెండాలుల్లో ఉన్న ఉనికి, గోవులో ఉన్న ఉనికి, సింహములో ఉన్న ఉనికి, మరి అన్నిట్లో ఉన్న ఉనికి అన్ని కూడా ఒకటే. నాలో ఉన్నది వాటిల్లో ఉన్నది ఒకటే. ఉపాధులు వేరుగా ఉన్నప్పటికీ కూడా మరి గోవుగా, సింహంగా, మరి చెండాలుడుగా ఉన్నప్పటికీ కూడా వాటిల్లో ఉన్నది ఆ ఉనికి ఒక్కటే. నేను నాలో ఏ ఉనికి అయితే ఉన్నదో వాటిల్లో కూడా ఆ ఉనికే ఉన్నది అని గుర్తించాడు అర్జునుడు. చెప్పగానే గుర్తించాడు అనమాట. అది నేను, ఇది నేను కాదు. మరి 18 అక్షోణ్యులు మరణిస్తారు అని ఏడుస్తూ ఉన్నాడు కదా ఈయన. అపిత్రైలోక్య రాజస్య హేతు కిన్ను మహీకృతి 3 లోకాలు ఇచ్చినప్పటికీ నేను యుద్ధము చెయ్యను. వీళ్ళందరూ మరణిస్తే ఆ పాపానికి నేను ఒడిగట్టను. మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు నేను ఎత్తితేనే తప్ప ఆ పాపాన్ని కడుక్కోలేను. కాబట్టి భైక్ష మహీహలోకే భిక్షాటన చేసి మరి ఇంటింటికాడ తలకు గుప్పుడు తెచ్చుకుంటే ఆకలి తీరుతుంది, జీవించడం హాయిగా ఉంటుంది. ఏ చెట్టు కిందన్నా పడుకొని
నేను జీవిస్తాను భిక్షాటన చేసి, కానీ నేను యుద్ధము చెయ్యను. 18 అక్షోణీలు సైన్యాన్ని యొక్క చావుకి కారకుడు అవుతాను నేను, మహాపాతకానికి కారకుడు అవుతాను నేను. కాబట్టి ఈ పాపాన్ని నేను ఒడిగట్టలేనయ్యా, నా వల్ల కావట్లేదు, నా మనసు అంగీకరించట్లేదు, నేను చెయ్యనే చేయని యుద్ధం అన్నాడు అనమాట. నాకు వద్దే వద్దు రాజ్యము, నువ్వు 3 లోకాలు, భూలోకము, మత్స్యలోకము, స్వర్గలోకము, 3 లోకాలు ఇచ్చినప్పటికీ కూడా నేను యుద్ధము చేసి ఈ భూలోక రాజ్యాన్ని నాకొద్దు, నేను ఆనందాన్ని పొందలేను ఈ రాజ్యంతో. వాళ్ళందరూ మరణించిన తర్వాత, నా వాళ్ళందరూ మరణించిన తర్వాత నాకు ఈ రాజ్యం ఎందుకు? దాంట్లో ఏమైనా సుఖపడగలనా? ఎవరూ లేని రాజ్యంతో నేను సుఖపడగలనా? నాకొద్దు, యుద్ధం చెయ్యను నేనని చతికిల పడ్డాడు అనమాట. అర్జున విషాద యోగంలో చతికిల పడితే సాంఖ్య యోగంలో లేవదీశాడు. లేవదీసి ఏది మరణిస్తూ ఉంది ఈ శరీరములో, వాళ్ళు చస్తారు అంటూ ఉన్నాడు కదా, వాళ్ళందరూ చచ్చిపోతాడు, పాపం వస్తుంది అంటున్నాడు కదా, ఏది చస్తుంది దాంట్లో అనేది ముందు ఈతల్లో చూపించాలి. ఇతల్లో చూపిస్తే మమాత్మ సర్వక్షేత్రేషు భారత. ఎలా అయితే ఒక మెతుకు అన్నం ఉడుకుతూ ఉంటే చూస్తామో, అన్ని మెతుకులు ఉడికిపోయినాయి అని ఎట్లా నమ్ముతామో మనం, అట్లా ఇతనిలో ఉన్న ఉనికిని అర్జునుడికి తెలియపరిచాడు శ్రీకృష్ణ పరమాత్మ. గురుస్థానంలో ఉండి ఆయన శిష్యుడి స్థానంలో ఉన్నాడు. చెప్పాడు కదా, శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం, నేను ఈ క్షణము నుంచి నీకు శిష్యుడిగా నేను సరెండర్ అవుతున్నాను, నువ్వు గురుగా బోధించు, నువ్వేది చెప్పాలనుకున్నావో చెప్పి నా దుఃఖాన్ని తొలగించయ్యా అని సరెండర్ అయిన మూల చెప్పగలిగాడు. దుఃఖరాహిత్యాన్ని తెలియపరిచాడు. ఇవ్వడం కాదు, తెలియపరిచాడు. అతనిలోనే ఉంది, అతనిలో ఉన్నదాన్ని అతనికి తెలియపరిచాడు అనమాట. అలా 24 తత్వాలతో కూడిన ఈ దేహము నీవు కాదు. కాబట్టి 18 అక్షోణీలు కూడా 24 తత్వాలతో కూడిన దేహాలే తప్ప దేహికి మరణము లేదు, నేనుకి మరణము లేదు. అది నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మ ఏముంది, ప్రపంచం అంతా పంచభూతాలతో తయారైంది కదా, 5 భూతాలు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. వెష్టి దేహములో మరి 5 భూతాలతో శరీరం తయారైంది. సమిష్టిలో కూడా మహాభూతాలతో ఈ సృష్టి ప్రపంచం అంతా తయారైంది. మహాభూతాలతో, సమిష్టిలో మహాభూతాలతో తయారైంది. వెష్టి దేహం ఏమో పంచభూతాలతో తయారైంది. మరి పంచభూతాలు మరణిస్తాయా? మరణించడం ఏముండదు. ఆత్మ యొక్క సత్తా చేతన నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ సూక్ష్మ శరీరం తప్పుకుందో ఈ జడమైపోతాయి అంతే. శరీరాన్ని విడిచిపెట్టడమే తప్ప మరణం అనేది దేనికి లేదు. మానవేతర జీవులకి లేదు, మానవుడికి లేదు మరణం. విడవడము ధరించటము. అది తెలియక మరి ఏమనుకుంటున్నాడు మానవుడు? అనంతమైన చైతన్య స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు అయ్యుండి కించిత్వాది భావాలు ఆపాదించుకొని కించిత్వాది శరీరాది ఇంద్రియాలతో సాంగత్యము చెంది మరి అది దాని యొక్క బుద్ధులన్నీ వీడికి వచ్చేసి అది పుడుతుంది, అది వస్తుంటే పుడుతుంది అనుకుంది, అది పోతేనేమో చచ్చింది అని, నేను పుట్టాను, నేను చచ్చాను, నేను పెరిగాను అనుకుంటున్నాడు. నేను పుట్టదు, నేను పెరగదు, నేను చావదు, నేను మేనును ధరిస్తూ ఉంది. మేను అంటే 24 తత్వాలతో కూడిన ఈ దేహాన్ని ధరిస్తూ ఉన్నాం. రుణానుబంధ రూపేణ పశువు, పత్ని, సుతులు, ఆలయం, రుణం ఉండడం వల్ల దేహం వచ్చింది. మరి సంసారం అనేది ఏర్పడింది అనమాట. ఇవన్నీ రుణాలే. మన దొడ్లో పశువు ఉన్నా, పక్షి ఉన్నా, ఏది ఉన్నప్పటికీ రుణమే అలా రూపుదిద్దుకుని వచ్చింది తప్ప ఒక వ్యక్తిగా. అంతేకాని వాళ్ళు మన బంధువులు కాదు, మనం వాళ్ళకి బంధువులు కాదు. రుణాలు ఎదురుపడ్డాయి. అజ్ఞానం వల్ల, జ్ఞాన నేత్రం లేకపోవడం వల్ల, ఈ మనోనేత్రంతో చూడడం వల్ల ఏమైందంటే ఈ శరీరము నేను, ఆ శరీరం వాళ్ళు,
అవన్నీ కూడా మరి నిజము సత్యమని ఇతను భావించాడు అనమాట, మోహింపబడ్డాడు జ్ఞాన నేత్రం లేకపోవడం వల్ల. గుడ్డివాడికి మరి ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ గొప్ప ఉందో ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. అలా మనం కూడా మాంసమైన కళ్ళతో చూస్తూ ఉన్నాం. మాంసమైన కళ్ళు, మాంసంతో తయారైన కళ్ళు ఇవి. ఈ కళ్ళతో చూస్తే సత్యం ఎట్లా అవగాహన అవుతుంది? అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు అంటే, మరి విమూఢ నా అనుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః. అర్జున, నా కళ్ళు మాంసమే, నీ కళ్ళు మాంసమే. మాంసం గుర్తిస్తుందా? మాంసానికి ఏం కనిపిస్తుంది? మాంసం అనే కళ్ళజోడు పెట్టుకొని నేను కళ్ళు, మాంసంతో తయారైన కళ్ళు అనే కళ్ళజోడు పెట్టుకుని నేనే చూస్తూ ఉన్నాను ఈ కళ్ళ ద్వారా. నేనే ఈ కళ్ళ ద్వారా నడుస్తూ ఉన్నాను. నేనే ఈ చేతుల ద్వారా వ్యవహారం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ శరీరాలన్నీ కూడా ఆల్రెడీ చచ్చే ఉన్నాయి. వాటికి ఏం తెలియదు అంటే చావడం. మళ్ళీ నువ్వు కొత్తగా చంపేది ఏం లేదు. అసలు అవి ఒకనాటికి ఎప్పటికైనా నువ్వు చంపకపోయినా ఒకనాటికి చచ్చేవే. ఇంకా లోపలికి వెళ్తే అవి జడము చైతన్యము కాదు. కాబట్టి చచ్చిన వాటిని చంపడం ఎంత తేలిక, చచ్చిన పావును చంపడం ఏమైనా కష్టం? అది ఎదురు తిరుగుతుందా? అలా యథార్థాన్ని బోధించాడు అనమాట అర్జునుడికి కృష్ణుడు. భయం తొలగడానికి, ధీరుడిగా ఉండడానికి, యుద్ధము చేయడానికి, మరి రాజ్యాన్ని తీసుకోవడానికి అతని రూపంలో సమస్త మానవాళికి చూపించాడు అనమాట. ప్రతి యుగానికి, ప్రతి యుగములో కూడా ఈ ప్రపంచం ఉంటుంది, ఈ మానవులందరూ ఉంటారు. ఎప్పుడో ఎవరో అట్టి సంస్కారవంతులు, అట్టి ముముక్షువులు తెలుసుకుంటారు, ఆనందాన్ని పొందుతారు, ముక్తిని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. మరి తిరిగి జన్మించరు వాళ్ళు అని, అట్టి వాళ్ళు ఉంటారు అని బోధించేస్తాడు అంతే భగవద్గీత. మరి అక్కడక్కడ మహాత్ములు తెలుసుకుంటూ ఉన్నారు కదా ఈ భగవద్గీత ద్వారా. గురువుని ఆశ్రయించి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన అని మరి తెలుసుకుని మరి శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాస చేసి మరి ధ్యానము, స్వాధ్యాయనము, సజ్జన సాంగత్యము చేస్తూ అవసరానికి శరీర యాత్ర జరుపుకుంటూ సమయాన్ని వృధా చేసుకోకుండా కాలం విలువ తెలుసుకుని, ఆయుష్ విలువ తెలుసుకుని మరి చక్కగా ఆయుష్ను వాడుకుంటూ సాక్షి వేదికలో ఉండి చక్కగా కాలాన్ని వాడుకుంటూ ఆత్మ విచారణకి వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది భగవద్గీత యొక్క సారాంశం. భగవద్గీత అంతా కూడా ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. భగవద్గీత అంతా కూడా వేదముల యొక్క సారము, ఉపనిషత్తుల యొక్క సారము. మరి యోగ విద్య అంటే మరి దేవుడు జీవుడైపోయాడు కదా సాంగత్య దోషం వల్ల. మళ్ళీ జీవుడు మరి దేవుడిగా మారే విద్య అన్నమాట. అదే యోగము అన్నాడు. యోగ విద్య అంటే జీవుడు మళ్ళీ తనని తాను గుర్తించటమే యోగము. యోగ విద్య ఉపనిషత్తుల యొక్క సారమయ్య నేనేం చెప్పలేదు. ఇది ఏ విద్య అంటే 64 కళల్లో ఇది భౌతికమైన విద్య కాదు, ఆధ్యాత్మిక విద్య. భౌతికమైన విద్య అయితే శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ కళ కూడా మనతోనే పోతుంది, వెంట తీసుకెళ్ళని కుదరదు. కానీ ఆత్మ విద్య ఉందే, ఇప్పుడు మనం ఈ ఆయుష్ దీనికి వాడుకున్నాం అంటే మనం కరెక్ట్ గా వాడుకున్నాం అన్నమాట. అంటే జన్మ సార్థకత చేసుకునే పని చేసాం మనం ఇప్పటి వరకు. ఈ ఆయుష్యే మనది. మరి ఈ కాలమే ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకోవడం అనమాట. ఇది వేస్ట్ కాదు. ఈ సమయం ఫిక్స్డ్ డిపాజిట్ లో పడిపోయింది. మనం వాడుకున్నాం కాలాన్ని, ఆత్మ విచారణకి వాడుకున్నాం కాబట్టి వాడుకున్నాం గనక కాలం సద్వినియోగం అయింది అనమాట. కాలం వేస్ట్ అవల, జన్మ వేస్ట్ అవల, కాలం వేస్ట్ అవల, ఆయుష్ వేస్ట్ అవల, అన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాం అనమాట. ఈ సమయం ఫిక్స్డ్ డిపాజిట్ లో పడిపోయింది. ఎవరు దొంగిలించేది కాదు,
అది పారిపోయేది కూడా కాదు. అది మన ప్రాపర్టీ. ఈ క్షణం మన శరీరం విడిచిపెట్టినా మన వెంటే వచ్చేస్తుంది అనమాట. అది మరి ఆత్మజ్ఞానానికి మళ్ళీ ఒకవేళ మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ చక్కగా అధవా యోగి నామేవ కులే భవతి ధీమతాం యదత్తి దుర్లభతరం లోకే జన్మ యదీదృశ్యం అట్టి వాళ్ళలో పుట్టి అక్కడి నుండి చక్కగా ఆత్మజ్ఞానాన్ని విచారణ చేస్తూ పరిపూర్ణమైన స్థితిని పొందుతాం చిన్న వయసులోనే. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ప్రియ వయసు వచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఈ జన్మలో ఈ చేసిన యొక్క సాధన యొక్క ఫలం ఏమవుతుందంటే మరు జన్మలో సాధకుల ఇళ్లలో పుట్టి చిన్నతనంలోనే మనం బ్రహ్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాం. ఈ సత్సంగం యొక్క ఫలితం అది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆది శంకరాచార్యులు చెప్పారనమాట. ఓకే మాస్టర్స్, మాట్లాడండి ఎవరైనా. మేడం చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే మామూలుగా ఇప్పటి వరకు ఏంటంటే పనిముట్టులు ఈ ఒక 24 తత్వాలు రెండు ఒకటే, లోపల ఉండే ఆత్మే నడిపిస్తుంది అని చెప్పని అంటాం, కానీ ఇంత వివరణగా తెలియదు మేడం అసలు. అని చాలా చక్కగా అంటే 24 తత్వాలు ఏవేవి అని చెప్పననేసి అర్జునుడు తనకై తాను ఒప్పుకొని అంటే సొంత జ్ఞానం అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పని వివరించారు మేడం. చాలా గొప్పగా చెప్పారు మేడం. అలానే ఏది శాశ్వతమైనది మనం చెప్పామనుకోండి మళ్ళీ సందేహం వస్తుంది. అందుకని అతని చేత చెప్పించాడు. అవును మేడం. అతని చేత చెప్పిస్తే ఏమవుతుందంటే అతనికి అర్థమైందా లేదా అనేది తెలుస్తుంది అనమాట గురువుకి. అందుకే అతని చేత చెప్పించాడు. ప్రాక్టికల్స్ అన్నమాట. ఇది వింటూ ఉన్నాను మేడం, ధ్యానంలో కూర్చొని వింటూ ఉన్నాను. లోపల ఒక వాయిస్ గా నువ్వు అంతటా ఉన్నావు, విశ్వమంతా ఉండేది నువ్వే, ఆ కోణంలో నిన్ను అంతటా నువ్వు చూసుకో, దర్శించుకో చెప్పని వాయిస్ వినిపించింది మేడం. చాలా సంతోషం అమ్మా, థ్యాంక్ యూ. చిన్న చాలా వయసులో అద్భుతంగా ఉంది మేడం. చిన్న వయసులోనే మరి సాధన ప్రారంభించారు మీరు. మా వయసు వచ్చేసరికి పెద్ద పెద్ద తత్వవేత్తలు అయిపోతారు, మాస్టర్స్ అయిపోతారు. ఎంతో మందిని ఉద్ధరిస్తారు. మనం ఉద్ధరింపబడితే ఇతరులు కూడా ఉద్ధరించవచ్చు. మనమే ఉద్ధరింపబడకుండా ఎవరిని ఉద్ధరిస్తాం? అందుకని ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవస్థాలే, ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని చెప్పారు కదా. ట్యాంకులో వాటర్ వస్తుంది, వాటర్ పెడతాం. ట్యాంకులో వాటర్ పెడితే ఏమవుతుందంటే వాటర్ వస్తూ ఉండగానే ఆన్ చేస్తాం అనుకోండి, ట్యాప్ సన్నగా వస్తుంది దార. ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత మనం ఆన్ చేస్తే ఎట్లా వస్తుంది? చాలా స్పీడ్ గా వస్తుంది దార. అవునా కదా? అట్లా ఇక్కడ కూడా ముందు మనం ఎదగాలి. మనం చెప్పడం కాదు, మనం ఎదగాలి. ముందు మనం ఎదిగితే అప్పుడు ట్యాంక్ లో వాటర్ వచ్చినట్టుగా చక్కగా శబ్దం తర్వాత శబ్దం తర్వాత శబ్దం మరి అవతల వాళ్ళకి మోక్ష మార్గానికి ఉపయోగపడతాయి అన్నమాట. ముందు మనం తరిస్తే, మనం పవర్ఫుల్ నిండిపోతే మనం అప్పుడు ఇతరులు కూడా ఉద్ధరింపబడడానికి మన శబ్దాలు ఉపయోగపడతాయి. తెలుసుకుని ఉద్ధరించి ఎవరి వాళ్ళు ఉద్ధరించుకునేదే కదా ఇది. ఒకళ్ళు ఉద్ధరించేది కాదు కదా, ఎవరో వస్తారని ఎదురు చూసి మోసపోయేది కాదు కదా, మనల్ని మనం ఉద్ధరించుకునేది కదా బ్రహ్మజ్ఞానం అనేది, మోక్షం అనేది. ఏకాకి యత చిత్తాత్మ నిరాశ అపరిగ్రహ అన్నాడు కదా. ఏకాగ్రతగా చేసేది కదా ఇది సాధన. మరి అంటే మాటల్లో మామూలుగా అంటే ఆత్మ లోపల ఉంది, ఆత్మే మొత్తం నడిపిస్తుంది, ఒక వాహనం లాగా ఒక డ్రైవర్ లోపల ఉన్నారు అని చెప్పని అంత వివరణగా అయితే వినున్నాను మేడం ఇప్పటి వరకు. కానీ చాలా వివరణ అంటే పనిముట్టులు అని చెప్పని ఎంత చాలా కనెక్టివిటీగా చాలా వివరించి చెప్పారు మేడం. అంటే ఎలా అయితే పనిముట్లు మన మీద తిరగబడవో అలాగే మన శరీరంలో ఉండే మనసు, బుద్ధి, పంచేంద్రియాలతో నిర్మితమైన దేహం కూడా అలానే ఉంటుంది. మన లోపల ఉండే డ్రైవర్ ని గాని పట్టుకొని గాని జీవిస్తే ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అంటే సరైన భావాలు, సరైన ఆలోచనలు అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు మేడం. నా మనసు నా మాట వినట్లేదనే భావన ఉండదు అప్పుడు. అది పనిముట్టు కదా, ఎట్లా ఏంటి?
వినకపోవడం ఏంటి? దానికి ఉనికి ఇచ్చి మనం వినట్లేదు అంటున్నాం. గుడ్డివాడు ఎట్లా అయితే మాట్లాడతాడు అలాగా దానికి ఉనికి ఇచ్చేసి, ఆ జడానికి ఉనికి ఇచ్చేసి, అది నా మాట వినట్లేదు అంటున్నాం. మనమే ఇచ్చాం ఉనికి మళ్ళీ దానికి. జడాన్ని చైతన్యం చేసి నా మాట వినట్లేదు అంటున్నాం. మనం ఎంత అందులో చూడాలి. ఓకే మాస్టర్స్, మీరు అందరూ జూమ్ లో చక్కగా ఇంత సమయాన్ని, ఈ సమయంలో మరి ఈ రోజు పౌర్ణమి, చాలా అద్భుతంగా ధ్యానము చేశారు, బ్రహ్మజ్ఞానం విన్నారు. మీకు అందరికీ కూడా పరిపూర్ణమైన జ్ఞానులయ్యి చక్కగా మనం ఉద్ధరింపబడి, ఎవరైనా అట్టి మహాత్ములు అంటే ముముక్షువులు, అందరికీ చెప్పేది కాదు, ఇది పిలిచి చెప్పేది కాదు బ్రహ్మజ్ఞానం. అట్టి వాళ్ళు ఎవరన్నా దొరికితే నీలాంటి చిన్న పిల్లలు బ్రహ్మవేత్తలయ్యి మా వయసు వచ్చేసరికి 10 మందిని ఉద్ధరింపబడాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు నిన్న మీరు చెప్పిన వాటిల్లో కొన్నిటితో నేను కనెక్ట్ అయ్యాను మేడం. నిన్న చెప్పాను కదా నీ వాయిస్ లో అది డబుల్ వాయిస్ వస్తున్నారు. సెల్ రెండు ఉన్నాయా? సెల్ ఏమంటే రెండు ఆన్ చేస్తారా ఏంటి? ఎవరమ్మా? పాప నేనా? మీరు కాదు మేడం, మీకు కరెక్ట్ గా ఉంది. నీర్జా మేము చెప్తున్నా అలాగే వస్తుంది. అంటే ఏంటి నాకైతే బాగానే అర్థం అవుతుందమ్మా తన వాయిస్. అర్థం అవుతుంది కానీ వాయిస్ లో అదే రీసౌండ్ వస్తా అంటే. సరే చెప్పండి మేడం, మీరు మాట్లాడండి. మేడం మీరు అంటే అదే ఈ వాయిస్ ఇలాగే వస్తుందని ఏంటి ప్రాబ్లమో తెలుసున్నాను, కానీ చాలా చక్కగా చెప్పారు మేడం. అది అంటే చెప్పాలంటే ఈ రోజు 24 తత్వాలతో కూడింది చెప్పారు మాకు మేడం. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు కదా, చక్షువు అంటే ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ కదా మేడం. దానికి మీరు వివరించారు చక్షువు, శ్రోత. అంటే ఈ జ్ఞానేంద్రియములు సంస్కృతంలో చెప్పుకుంటేనే అందంగా బాగుంటాయమ్మా. కన్ను, ముక్కు, నోరు, చెవి అంటే బాగుండదు. చక్షు. అవును మేడం, కానీ మీరు చెప్పారు చక్షువు, జ్ఞాని, శ్రోత, ఇంకోటి అంటే కొంచెం చెప్తారేమో. 5 అన్నారు కదా జ్ఞానేంద్రియాలు. జిహ్వ, చక్షువు, జ్ఞాని, శ్రోత, చర్మమా? ఓకే. అది కర్మేంద్రియాలు మేడం. వాక్కు, పాణి, చెయ్య, పాదము, ఉపస్థ, పాయు మల విసర్జన, మూత్ర విసర్జన చేసేవి ఉపస్థ, వాక్కు, పాదము, వాక్కు, పాణి, పాదము. పాణి అంటే చెయ్య. వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, పాయువు కర్మేంద్రియములు ఇవి 5. నిన్న సత్సంగం చెప్పుకొని చక్కగా పడుకుంటే యోగ నిద్రలోకి వెళ్ళిపోయాం కదా. అవును మేడం, చాలా బాగుంది. చాలా అద్భుతమైన నిద్ర, యోగ నిద్రలోకి వెళ్ళిపోయాం. ఎంత బాగుందో. సామాన్యంగా కాదమ్మా. ఈ టైంలో గుర్రు పెట్టి నిద్రపోయే వాళ్ళు ఈ టైంలో ఇలా కూర్చొని మరి ముక్తి మార్గానికి ప్రయాణం అవుతున్నామంటే ఆ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధయే జ్ఞానము. శ్రద్ధ ఉన్న వాళ్ళకి తప్పకుండా వస్తుంది జ్ఞానం. మరి ఈ సమయంలో ఇలా కూర్చుని వింటున్నారంటే త్యాగనైతే అమృతత్వ మానసు అన్నారు. ఎంత గొప్ప సంస్కారవంతులు, ఎన్ని జన్మల పుణ్యం ఉంటే బ్రహ్మజ్ఞానాన్ని ఈ సమయంలో సత్సంగంగా వింటున్నారంటే మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మాకు అందరం మీ ద్వారా చాలా అద్భుతంగా ఉంది మేడం. ఎందుకంటే మమ్మల్ని భగవద్గీత అసలు చెప్పాలంటే మన పత్రి సార్ వల్ల వచ్చింది భగవద్గీత. ఆయన వల్లే అసలు అది ఎప్పుడు పూజ గదిలో ఉండేది. ఈ ఎవరు చనిపోయిన తర్వాత పెడుతుంటారు కొంతమంది తప్ప అదేంటంటే ఎక్కువ సంస్కృతిలో ఉంటది, ఎవరికి అర్థం కాదు. కానీ ఈ రోజు భగవద్గీత అంటే చాలా వచ్చిన తర్వాత దాని యొక్క అర్థం తెలుసుకున్నాం. చాలా విషయాల్లో తెలుసుకున్నాం. కానీ ఈ రోజు మీరు చెప్పేది నిన్న ఇవాళ చెప్పే దాంట్లోని చాలా వివరించి అసలు నేను అనుకుంటున్నాను మేడం, అసలు కృష్ణుడు ఎప్పుడు అంటుంటారు కదా, చంపేవాడు నువ్వు కాదు, చచ్చేవాడు వారు కాదు
అంటుంటారు కదా, మరి ఇంతమంది యుద్ధంలో చచ్చిపోతున్నారు కదా, మరి ఏంటి ఇది ఎలా, ఇది ఎందుకు అనుకుంటున్నారు అనుకునేటప్పుడు అప్పుడు నాకు అర్థమైందో, మనం ఆత్మకి చావు లేదన్నారు కదా, మరి దేహం అయితే పోతుంది కానీ ఆత్మగా వాళ్ళందరూ బతికే ఉన్నారు కదా, అందుకే కృష్ణుడు చెప్పారు అనుకున్నాను. కానీ ఈ రోజు మీరు ఇంత 24 తత్వాలతో కూడిన దేహం అని చెప్పినప్పుడు ఇంకా చాలా స్పష్టంగా అర్థమైంది మేడం. మరి అంటే ఎంతో 24 తత్వాలతో ఎంతో ఏంటి తక్కువ పంచేంద్రియాలు. భగవద్గీత మేడం? అర్థం కాదమ్మా. శ్లోకాలు చదివితే జేబులో మందేసుకుంటే ఎట్లాగో శ్లోకాలు చదివితే కూడా అంతే, జేబులో టాబ్లెట్ పెట్టుకున్నట్టే. శ్లోకాలే ఉంది, చదివేసి అప్పచెప్పేయచ్చు. కానీ దాని యొక్క సారాంశం ఉందే, ఓ శ్లోకాన్ని ఓపెన్ చేసే శక్తి కావాలి. శ్లోకాన్ని ఓపెన్ చేస్తేనే దాని అంతరార్థం మళ్ళీ నేనుగా చూస్తేనే అర్థం అవుతుంది, లేదా అర్థం భగవద్గీత చదివే వాళ్ళకి అర్థం కాదు. అవును మేడం. ద్విజన్మ ఎత్తిన వాళ్ళకే అర్థమవుతుంది. భగవద్గీత వేరు, వాళ్ళు వేరు కాదు. భగవద్గీతే తాను, తానే భగవద్గీత. ద్విజన్మ ఎత్తాలి. మనకి తల్లిదండ్రులు ఈ శరీరాదేంద్రియాలు ఇచ్చారు. అది మొదటి జన్మ, గుడ్డు జన్మ. ఇది దీనిలో పెళ్ళుందని మళ్ళీ మనకు సద్గురు వచ్చి, దీనిలో పెళ్ళుంది, ఇది గుడ్డయ్యా, తల్లిదండ్రులు ఇచ్చిన దేహం గుడ్డు, దాంట్లో పెళ్ళుందని శబ్దాలతో పొదిగి, బోధతో పొదిగి మళ్ళీ ఆ పిల్లని మనకి పట్టి చూపిస్తే మరి పిల్లగా పుట్టామన్నమాట. మళ్ళీ ద్విజన్మ ఎత్తితేనే అదే భగవద్గీత అర్థం అవుతుంది, అయితే అర్థం కాదమ్మా. ద్విజన్మ మేడం, ద్విజన్మ రెండో జన్మ. ఇప్పుడు మనందరం గురుముఖత పుట్టాం కదా, రెండో జన్మ. అవును మేడం. ద్విజన్మ ఎత్తిన వాళ్ళకే భగవద్గీత అర్థం అవుతుంది. చాలా బాగా చెప్పారు. ప్రతి అడుగులో కనిపిస్తుంది మేడం భగవద్గీత. అడుగులోని ప్రతి భావంలోని శ్లోకం కనిపిస్తుంది భగవద్గీత. మన నడకే భగవద్గీత, వేరు కాదు అసలు. అవును మేడం, అవును. ప్రతి భావంలో, ప్రతి చేతలో కూడా శ్లోకాలు కనిపిస్తాయి అన్నమాట. బాగుంటుందో నిజమే. ప్రతి దాంట్లో కూడా అంటే ఇంత విశ్లేషణ ఈ ఉపనిషత్తులు నిజంగా ఉపనిషత్తులు అందరూ వినవలసిందే మేడం. ఎందుకంటే కానీ ఒక మంచి పని చేస్తారంటే వీళ్ళు రికార్డ్ చేశారు, అంటే యూట్యూబ్ లో పెడుతున్నారు కాబట్టి ఇది చాలా మందికి వెళ్తుంది. వెళ్ళడం అనేది ఎంతో మందికి. ఇప్పుడు మేము జూమ్ లో ఉన్నవాళ్ళే కాదు, ఎంత మంది చూస్తారో అందరూ కూడా కనీసం రియలైజేషన్ అవుతారు. ఎందుకంటే నెక్స్ట్ ఎలా జీవించాలో కూడా అర్థం అవుతుంది వాళ్ళకి. ధ్యానం చేసిన వాళ్ళకి. పెడతాను మేడం మీకు రెండో మేడం. వీడియో అయితే కొంచెం నీట్ గా రావాలేమో, నాకు తెలియదు. పర్లేదు మేడం, మందేముంది మేడం, అదంతా స్వరం ఉంది కదా గొప్పగా, దానిదేముంది. ఇప్పుడే కదా మేడం చెప్పుకున్నాం. నేను మీకు పెట్టారు మేడం, నేను పెట్టారు మధ్యాహ్నం. అది కూర్చొని అలా ధ్యానం చేసాం. ఎంత హ్యాపీగా ఉందంటే కొంత వినేటప్పుడు తెలియని స్థితిలోకి వెళ్ళిపోయామంట. అంత అంటే నిజంగా వినవలసిందే. కానీ నిజంగా నిజానికి కూడా ధన్యవాదాలు ఆ సరిత మేడం కూడా. ఎందుకంటే ఆ రికార్డింగ్ చేసి మిమ్మల్ని పిలిచినందుకు, ఇంత జ్ఞానాన్ని మా అందరికి అందిస్తున్నందుకు, నిజంగా అమ్మాయికి మీకు ఇంత చక్కగా, అంటే ఇంత స్పష్టంగా చక్కగా విపులీకరించి చెప్తున్నారు కదా. ఆ చెప్పే విధానంలో కూడా వైబ్రేషన్ ఉంటది మేడం. ఆ చెప్పే విధానం మాకు ఆకట్టుకుంది. అంటే మా ఆత్మ వైజాగ్ మేడం కదా మీరు? అవును మేడం, అవును. నిన్న మాట్లాడారు కదా మేడం? అవును మేడం. అది ఎందుకంటే మీరు దాంట్లో ఉన్న సారాన్ని అనుభవించి ఆనందించారు కాబట్టి థ్యాంక్ యూ మేడం. నిజంగా మేడం, అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. అయ్యో అంటే ఇంత సారాంశం ఉంది, అంటే ఇంత తెలివి విపులంగా మేడం ఎంత బాగా చెప్తున్నారు. నిజంగా ఆ తీసుకొచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నాం, మనసులోని నిజానికి థ్యాంక్స్ చెప్పుకున్నాం. మీకు ఎంత బాగా చెప్తున్నారు, ఎంత ఓపిక సహనం చెప్తున్నారు, ఎంత నిజంగా ఇది అందరూ వినవలసిందే. కానీ ఒక మంచి పని ఏంటంటే రికార్డ్ చేసి పెడుతున్నారా, ఇంకా ఎంత మందికి ఎంత అంటే ఇందులో మనం కూడా దీంట్లో మన చరిత్ర ఉందా, లేకపోతే అసత్యం ఏమన్నా ఉందా? సత్యమే ఏమి లేదు మేడం. అసలు మన జీవితం ఎవరి కోసమే కాదు మేడం. స్టార్ట్ చేసిన తర్వాత సత్యములోనే ఉన్నామా, అసత్యములో ఏమన్నా నడిచామా మనం? సత్యం అంటే ఆత్మ మీదే నడిచిందా, లేకపోతే చరిత్ర మీద నడిచిన? చరిత్రలు అంటే ఏంటి? పుట్టాడు, పెరిగాడు, అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ పడుకున్నాడు, నీళ్లు తాగాడు,
లేకపోతే ఆహారం తినలేదు, మరి ఇలాగా లేకపోతే గాల్లో ఎగిరాడు, నీళ్ళ మెత్తి, ఇది కదా చరిత్రలు అంటే. మనం ఆ చరిత్ర చెప్పుకోవాలా, ఆత్మతత్వాన్ని చెప్పుకున్నాం, ఉన్నదాన్ని చెప్పుకున్నాం. మీరు చెప్పారు కదా నిన్న ఏమని చెప్పారు మీరు? ఎన్నో జన్మలు పిల్లలకి అన్నాము, ఎన్నో జన్మలు అన్ని చేస్తాము, మరి అన్ని జన్మలు ఇప్పుడు పిల్లలు లేరని బాధపడవలసిన అవసరం లేదు, దేనికి ఆస్తులు పోయని బాధపడవలసిన అవసరం లేదని చెప్పారు కదా. మరి ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి కదా, అవి చరిత్ర అనుభవించేసాం కదా, ఇంకెందుకు వాటిని మోహం లేదు. బయటికి వచ్చి జ్ఞానంలోకి వచ్చాం, ఇప్పుడు అయిపోయింది మనకు ఎక్స్పీరియన్స్ అంతా మనలో ఉంది. మనకి అసలు మోహింపబడవు ఆ పదవులు గాని, మరి ఆ ధనం గాని, అవి ఏవి కూడా మనం మోహింపబడవు. ఎందుకంటే మనం అన్ని ఆ జన్మలన్నీ ఎత్తేసాం, అనుభవించి వచ్చేసాం. మనం వదిలేసిన జీవితం అది, మనం వదిలేసింది, మనం అనుభవించి నిస్సారము, సారము లేదని విడిచిపెట్టేసిన అది, అదంతా కూడా మనం విడిచిపెట్టేసిన జీవితం అది. మనం అనుభవించి విడిచిపెట్టేసాం, సారం లేదని. ఇంకా దాని వైపు ఎందుకు వెళ్తాం మనం? వెళ్ళం మనం, అందుకే దాని మీద మోహింపబడం, దాని మీద మళ్ళీ అని. ఇప్పుడు జ్ఞానం అనేది అన్నిటికన్నా హైయెస్ట్, అది ఉంటే అన్ని దాంట్లోనే ఉన్నాయి కదమ్మా. విద్యలకి విద్య కదా అది, అన్ని విద్యలు దాంట్లోనే ఉన్నాయి. ఏదైతే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఏదైతే తెలుసుకున్నావో నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది లేదు అన్నాడు. బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది లేదు. ఎందుకంటే 64 కళలు ఉన్నవి సృష్టిలో, 64 కళలు, 63 కళలు కూడా దాంట్లోనే ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క కళ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏది అవసరం అయితే అది మనకు అవగాహన అవుతుంది అనమాట మన జీవితంలో. మన ప్రారంభం ఉన్నంత సేపు మనకి ఏది అవసరం అయితే అది. మళ్ళీ మనం ఏ విద్య కూడా పరిగెట్టుకుని నేర్చుకోకర్లా. భౌతికమైన విద్యలు అన్ని దాంట్లో ఆత్మ నుండే వచ్చినాయి కదా విద్యలన్నీ. విద్యలకి అందుకే ఏమన్నాడు ప్రహ్లాదుడు, చదువు వల్ల తండ్రి, చావులేని చదువు చదవాలి. ఈ చదువులు ఎలా అన్నాడా లేదా? చావులేని చదువేది బ్రహ్మజ్ఞానమే కదా, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక విద్య కదా, బ్రహ్మ విద్య కదా చావులేంది. దాంట్లో జనన మరణాలు లేవు, మనం చెప్పుకున్న దాంట్లో సుఖ దుఃఖాలు లేవు, దాంట్లో ఆకలి దప్పికలు లేవు, దాంట్లో సుఖ దుఃఖాలు. దీంట్లో అన్ని ఏరేస్తున్నాడు. నేత్రం గల వాడు ఏం చేస్తాడు? గొప్పు గొయ్య ఎట్లా తెలుసుకుంటాడో, జ్ఞాన నేత్రం గలవాడు అన్ని ఏరేస్తాడు. ఆకలేస్తుంది, ఆకలేస్తే నేను ఆకలేట్లా, అది దేని యొక్క స్వభావము, ప్రాణము యొక్క ధర్మము ఆకలి దప్పికలు అని ఏరేస్తాడు పక్కకి. ఒకవేళ మరణం వచ్చింది, ఒకవేళ జననం వచ్చింది, జనన మరణాలు నాకు లేవు, శరీరం యొక్క ధర్మము జనన మరణాలని తీసేస్తాడు పక్కకి. ఒకవేళ మనకి సుఖ దుఃఖాలు వచ్చినాయి, సుఖము దుఃఖము నాకు లేదు, మనసు యొక్క స్వభావము అని, మనసు వేరు నేను వేరు కాబట్టి దాని స్వభావము కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టాడు. సుఖ దుఃఖాలు, జనన మరణాలు, ఆకలి దప్పికలు వచ్చినాయి. మనకు ఆకలి దాహం వేస్తే అది దేని స్వభావం? నా స్వభావము కాదు, నాకు ఆకలి ఇట్లా, ప్రాణం యొక్క ధర్మము అని దాన్ని కూడా పక్కన పెట్టాడు. ఇంకా మరి తనకెందుకు? తనకు శరీరం లేదు కదా ఆహారానికి, మరి జనన మరణాలకి దేహం లేదు, మనసు లేని వాడయ్యే, సుఖ దుఃఖాలు లేవు, ప్రాణము లేని వాడయ్యే, ఆకలి దప్పికలు ఎందుకు ఉంటాయి అతనికి, ఆత్మకి? ఇవన్నీ తన పనిముట్లకు ఉన్నాయి. సుఖ దుఃఖాలు, జనన మరణాలు, ఆకలి దప్పికలు, ఇవన్నీ తన పనిముట్లకు ఉన్నాయి. ఇవన్నీ తన మీద ఆపాదించుకున్నాడు జ్ఞానం లేకపోవడం వల్ల. నాకే ఆకలిస్తుంది, నాకే దుఃఖం వచ్చింది, నాకే మరణం వచ్చింది, ఏడుస్తూ ఉన్నాడు ఇలాగా. అందుకే అంటే జ్ఞాననేత్రం ఉంటే ఇది అప్పుడు ఏమి ఇంకేం అనిపిస్తుంది కదా. ఎంత అద్భుతం మేడం బ్రహ్మజ్ఞానం. భగవద్గీతలో ఎంత సారం ఉంది. ఒక్క గ్రంథం ఉంటే చాలు, ఆ గ్రంథం మస్తకంలో పెట్టుకుంటే ఏ గ్రంథము అవసరంలా మనకి, ఇంకా ఏ ఫోటోలు అవసరం లేదు. దేహం అనే ఫోటో ఉంది కదా, ఇంకెందుకు వేరే ఫోటోలు? మీరు ఎప్పుడు నేర్చుకున్నారు మేడం ఉపనిషత్తులు? నేను మరి మళ్ళీ నా గురించి చెప్పాలంటే సమయం అయింది, రేపు చెప్పుకుందాం. రేపు కూడా ఛాన్సెస్ ఉంది కదా మేడం. చెప్పండి మేడం, చెప్పాలి, మేము తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. మేడం టైం అయిపోయింది కదా, 11. అదే ఇవాళ కాదులే మేడం, రేపు ఎలాగా చెప్పండి. రేపు క్లాస్ లో నేను అసలు ఈ స్థాయికి ఎలా ఎదిగాను అనేది రేపు చెప్తానమ్మా నేను. చాలా థ్యాంక్స్ మేడం.
అద్భుతంగా చెప్తున్నారు. అందరికీ ధన్యవాదాలు మేడం. ఇంకెవరు లేరా మాస్టర్స్? ఎవరు లేరమ్మా? మేడం నాకు అనుభూతి చెప్తాను మేడం. చెప్పు. నిన్న మీరు చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ నాతో కనెక్ట్ అయ్యి మార్పులని నాతో చేసుకోవాలి అని చెప్పాను. నా శరీరానికి ఆత్మకి ఎప్పుడు ఎరుకతో ఉండమని చెప్పాను మేడం. అయిపోయిన తర్వాత ఈ రోజు తెల్లవారుజామున ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు కనిపించారు అన్నమాట. ఆ కుడివైపుకు తిరిగి శంఖారావం ఊస్తున్నట్టు కనిపించారు. చాలా థ్యాంక్స్, ఇట్లా కనిపించారు, మీ యొక్క రూపం అనేది కనిపించింది, నాకు ఎంతో ఎనర్జీగా అట్లా వచ్చింది, చాలా గొప్పగా నా జన్మ ధన్యమైంది అని అనుకుని నేను సిద్ధంగా ఉన్నాను, ఏదైనా సందేశం ఇవ్వండి అని అడిగాను మేడం శ్రీకృష్ణుడిని. అడిగితే శంఖారావం అనేది ఏంటో తెలుసా, అది ఎందుకు ఊదుతారో తెలుసా అని అన్నారు. నాకు తెలియదు, మీరు చెప్తే నేను తెలుసుకునే దానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాను. అప్పుడుండి ఒక నూతన మార్పు కోసము, అంటే ఏదైతే ఒక మార్పు అనేది జరగాలో అక్కడ అప్పుడు మాత్రమే శంఖారావం అనేది ఊదుతారు అని చెప్పి, అంటే ఒక కురుక్షేత్ర యుద్ధంలో అంటే ధర్మంకి అధర్మంకి జరిగిన దగ్గర ధర్మం స్థాపన కోసం జరిగింది అనమాట. అంటే అక్కడ కొత్త ఒక మార్పు కోసం. అలానే నువ్వేదైతే మార్చుకోవాలి అని అనుకున్నావో దానివల్ల నువ్వు ఇంకా గొప్పగా ఎదుగుతావు అని చెప్పాలని ఆత్మ ఔదార్యం అని పదం వినిపించింది మేడం. బాగుంది, చాలా అద్భుతం అద్భుతం తల్లి. సూపర్. చాలా థ్యాంక్స్ అమ్మా. తయారైపోయావు మీకు చక్కగా. చాలా థ్యాంక్స్ మేడం. నేను చూస్తుంటే నాకు ఎంత ముద్దు వచ్చేస్తుందో. చిన్న వయసులో అంత తపన, అంత శ్రద్ధ, అంత భక్తి. నీకు కాకపోతే ఎవరికి వస్తుంది జ్ఞానం? మేడం నిన్న మీరు అడిగారు కదా, ఇట్లా ఎవరో నాలాంటి ఒక అమ్మాయి అడిగారు, ఇట్లాగా జూమ్ లో క్లాస్ చెప్తారా, కట్ అయిపోయిందని చెప్పారు కదా. ఈ జూమ్ లో ఉంది మేడం అమ్మాయి, ఈ రోజు చెప్తుంది. ఆ అమ్మాయి అంటే మిమ్మల్ని అడిగింది క్లాస్ చెప్తారా అని ఇక్కడ. అది ఈ రోజు అంటే ఈ రోజు ఉంది మేడం. అది ఈ రోజు టైం వచ్చినట్టుంది మనకి. ఆ మేడం ది వినడానికి కనెక్ట్ అయ్యింది, కనెక్ట్ కాంది, అదంతా ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయినా కూడా నెంబర్ వచ్చినా రాకపోయినా ఆ మేడం జ్ఞానం మనకు అందుకునే టైం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందుకుంటున్నాము అని చెప్పని ఇందాక చెప్పింది తను. అవునా? అంటే నంబర్ అడిగింది పాప. ఆ రోజు ఫోన్ కట్ అయిపోయింది, ఇంకా జూమ్ కట్ అయిపోయింది. జూమ్ కట్ అయిపోతే నేను ఆవిడ మేడం అడిగాను, మేడం మా పాప ఎవరో ఫోన్ నెంబర్ అడిగిందంటే అది కట్ అయిపోయింది మేడం, జూమ్ కట్ అయిపోయింది, రేపు కనుక అమ్మాయి ఆన్లైన్ లోకి వస్తే నేను చెప్తాను అన్నారు ఆవిడ. నాకు ఈ మధ్యన తపన మేడం, తపన. ఎలా అంటే క్లాసులు చెప్పాలి అని తపన అనమాట. సారు ఇంకా అరేంజ్ చేసేస్తారనమాట వరుసగానే జూమ్ క్లాసులు. ఎందుకంటే చాలా మందికి వెళ్తుంది, సబ్జెక్ట్ చాలా మందికి వెళ్తుంది కదా. అంటే ఎదురు చూస్తున్నారు ఆత్మజ్ఞానం కోసం. అది అందరికీ వెళ్తుంది మీ ద్వారా. ఇప్పుడు మనం ఇంత సబ్జెక్టు చెప్పుకున్నాం, అసలు ఉపాధి శబ్దం రాలేదు కదా. ఉపాధి ఏంటంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు చక్కగా అక్కడ కూర్చుని ధ్యానం చేశారు, లేకపోతే వాళ్ళు ఆహార నియమాలు పాటించారు. ఇవన్నీ ఏం చెప్పుకోవాలా, మనం ఉన్నదాన్ని చెప్పుకున్నాం. అవన్నీ లేనివి కదా మేడం. అవును మేడం. ఇప్పుడు పరిపూర్ణ, ఇప్పుడు మలయాళ స్వామి ఉన్నారు, ఏర్పేడు స్వామి, ఆయన పీఠాధిపతి. ఆయన గ్రంథాలు ఎలా ఉంటాయంటే తమో భాస్కర, ఇంకోటి ఏంటో ఉంటుంది, ఇంకో అంతా కూడా ఆయన ఇక్కడ కూర్చున్నారు, తపస్సు చేశారు, ఆయన కౌపీనం ధరించారు, ఆయన నీళ్లు తాగారు, పాలు తాగారు, ఆహారం తీసుకోలేదు, మరి ఆ జంతువులు ఆయన ఏం చేయలేదు. ఇవన్నీ మనకెందుకమ్మా, మన గురించి మనం చెప్పుకోవాలి తప్ప ఉపాధి ధర్మాలు మనకెందుకు? వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి వాళ్ళ తపస్సులు చేసి తెలుసుకున్నారు. మనం ఇంట్లో ఉండి మనం తెలుసుకుంటున్నాం. మరి గోగర్భానికి ఎక్కడికి వెళ్లకుండా మనకి ఇదే గోగర్భం. మేడం ఎవరు మార్నింగ్ ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానం నుంచి వచ్చింది ఏంటి అంటే, చాలా మంది ఒక గురువు ఉన్నారు, ఆ గురువు దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులను చూశాను. వాళ్ళ దగ్గరికి ఎంత మంది అంటే ఈ దీనికోసం సమస్యలు, బాధలు, కష్టాల కోసం మాకు ఇది ఉందని, మాకు అది ఉందని, ఏం చేయాలని అడుగుతున్నారు అందరినీ. నేను అనుకుంటాను, ఏంటి ఇంకా ఇంతమంది, ఇంకా అంటే ఇదే భూమి మీద ప్రతి ఒక్కరు ఇదే బాధతోటి. ఆ చెప్పిన వ్యక్తి ఏం చెప్తారంటే, ధ్యానం చేయండి, మీరు ధ్యానం చేస్తే మీకు పోతుంది అని చెప్తారు అనమాట ఆ చెప్పిన వ్యక్తులు. కానీ అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎంతమంది. కొంతమంది ఏమో ఒక అతనేమో గవ్వలు వేసి చెప్పబోతారు అనమాట. అది చూసాను. అంటే
ఈ జనాలు ఎదురు చూస్తున్నారు మేడం ఆత్మజ్ఞానం కోసం. మేడం ఎక్కడ వాళ్ళ రికార్డింగ్ ఆపేయమనండి, మనం మాట్లాడుకో. రికార్డింగ్ ఆపేయమ్మ, ఇంక చాలు, మామూలుగా ఓకే మాట్లాడదాం. ఓకే మేడం. రికార్డింగ్ ఆపేసాయి.